గురుభ్యో నమః. D2 హోరా చార్ట్. D2 హోరా చార్ట్. D2 చార్ట్ అంటే ఏంటి? జ్యోతిష శాస్త్రంలో D2 చార్ట్ అనేది ప్రాథమికంగా ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిగతులు మరియు సంపదను విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇది కేవలం భౌతిక సంపద గురించి మాత్రమే కాకుండా ఒక వ్యక్తి జన్మించిన వాతావరణము, ఆత్మ పొందే అనుభవాలు, సౌకర్యాలు లేదా కష్టాలు మరియు జీవిత పాఠాలను కూడా తెలియజేస్తుంది. 3 రకాల D2 చార్ట్లు ఉన్నాయి ప్రస్తుతం. శాస్త్రంలో 3 రకాల D2 చార్ట్లు వివరించబడ్డాయి. ఒకటి పరాశర హోరా, దీని ద్వారా సంపద, సౌకర్యాలు, మనం మానసిక ప్రశాంతతను తెలుసుకోవచ్చు. రెండవది కాశీనాథ హోరా, దాన్ని పార్టిషన్ హోరా అంటారు. ఇది వ్యక్తి యొక్క ధర్మాన్ని తెలియజేస్తుంది. సోమనాథ హోరా మూడవది, ఇది సంబంధాల సంపదను అంటే వెల్త్ ఆఫ్ రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. 16 కళలు. జ్యోతిష్యంలో ప్రధానంగా 16 విభజన చక్రాలు ఉంటాయి. షోడశ వర్గ చక్రాలు అంటారు వీటిని. ఇవి శ్రీకృష్ణుని యొక్క 16 కళలకు ప్రతిరూపాలు. ఈ 16 చార్ట్ల ద్వారా మానవ జీవితాన్ని లోతుగా అధ్యయనం చేయవచ్చు. ఈ 16 కళలను అర్థం చేసుకున్న వారు కృష్ణుని వంటి దివ్యత్వాన్ని చేరువయ్యే అవకాశం ఉంటుందని విష్ణువు ఆశించాడని పేర్కొంటారు. ఈ D16 వరకు ఫిజికల్ ప్లేన్ అనమాట. D16 దాటినాక వచ్చేవన్నీ స్పిరిచువల్ ప్లేన్ అంటారు. అంటే ఇంటాంజిబుల్, టచ్ చేసేవి కావన్నమాట. ఇక్కడ D20 స్పిరిచువాలిటీ కదా, మనం ఫిజికల్గా చూడలేము. అంటే స్పిరిచువాలిటీ ఎంత ఉందని మెజర్ చేయలేము. D24 కానీ D30 కానీ ఇటువంటి చార్ట్లన్నీ అవి మనం నాట్ టాంజిబుల్, అంటే టచ్ చేయాలి, అంటే ఫిజికల్గా మనం చూడలేము అనమాట. అట్లనమాట. సో D16 వరకు మాత్రం మనకు తెలుస్తుంది అనమాట. ఇవి ఫిజికల్ ప్లేన్లో ఉంటాయి. హోరా గణన పద్ధతి. పరాశర హోరా చార్ట్లో కేవలం 2 రాశులు మాత్రమే ఉంటాయి: సింహము సూర్యుడు మరియు కర్కాటకము చంద్రుడు. పురుష రాశులు ఆడ్ సెన్స్ 1, 3, 5, 7, 9, 11 అనేవి. మొదటి 15 డిగ్రీలు సూర్యహోర, సూర్యుడు సింహము. తర్వాత 15 డిగ్రీలు చంద్రహోర, చంద్రుడు కర్కాటకం. స్త్రీ రాశిలో ఈవెన్ సైన్ 2, 4, 6, 8, 10, 12. మొదటి 15 డిగ్రీలు చంద్రహోర, తర్వాత 15 డిగ్రీలు సూర్యహోర. సూర్యహోర వర్సెస్ చంద్రహోర స్వభావం. సూర్యహోర ఇది తండ్రి వంటిది, కఠినమైనది, క్రమశిక్షణతో కూడుకున్నది మరియు వ్యవస్థీకృతమైనది. ఇక్కడ ఉన్న గ్రహాలు వ్యక్తిని చాలా కష్టపడేలా చేస్తాయి. చంద్రహోర ఇది తల్లి వంటిది, భావోద్వేగపూరితమైనది, పోషణనిచ్చేది. గ్రహ బలం. పగలు బలమైన గ్రహాలు మరియు రాత్రి బలమైన గ్రహాలు హోరా చార్ట్లో సరిగ్గా ఉంటేనే మంచి ఫలితం వస్తుంది. పగలు బలమైన గ్రహాలు సూర్యుడు, గురుడు, శుక్రుడు. ఇవి D2లో సూర్యహోరాలో ఉంటే శుభప్రదం. రాత్రి బలమైన గ్రహాలు చంద్రుడు, కుజుడు, శని. ఇవి D2లో చంద్రహోరాలో ఉంటే శుభఫలం. బుధుడు ఇది సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయంలో బలంగా ఉంటే. బుధుడు పురుష రాశులలో సూర్యహోరాలో ఉన్నా లేదా స్త్రీ రాశులలో చంద్రహోరాలు ఉన్నా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అంటే మంచి కమ్యూనికేషన్, తెలివితేటలన్నీ ఇస్తాడు. సోమనాథ హోర ఇది వ్యక్తుల మధ్య అనుబంధం, సంబంధాల సంపద. సోమనాథ హోరాను అత్యంత అద్భుతమైన చాటుగా వర్ణిస్తారు. ఇది ఒక వ్యక్తి చుట్టూ ఉన్న వ్యక్తులు, భార్య, స్నేహితులు, సహచరులు ఆ వ్యక్తికి అసెట్స్ అవుతారా లేక లయబిలిటీ అవుతారా, అంటే భారం అవుతారా అని తెలియజేస్తుంది. పోలిక ద్వారా విశ్లేషణ. సోమనాథ హోరా చార్ట్ ఒంటరిగా చూడకూడదు. దీన్ని ఎప్పుడు 2 వ్యక్తుల చార్టులతో కలిసి చూడాలి. ఉదాహరణకు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ చార్ట్లను పోల్చి చూసినప్పుడు నెహ్రూ, గాంధీజీ లక్ష్యాలు ఎలా ముందుకు తీసుకెళ్లారో, ఎంతవరకు సహాయపడ్డారో తెలుస్తుంది. విధానం. 2 వ్యక్తులు సోమనాథ చార్ట్లో ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో ఉంటే వారికి ఒకే విధమైన లక్ష్యాలు, అంటే కామన్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయని అర్థం. ఉదాహరణకు 2 చంద్రుడు ఒకే రాశిలో ఉండి అది D1 చార్ట్లో ఒకరికి 8వ ఇంటి అంటే ఆధ్యాత్మికత భావం మరియు ఒకరికి 3వ ఇంటి అంటే కమ్యూనికేషన్ ఉంటే కనుక వారిద్దరు ఒకే లక్ష్యం కోసం ఒకరికొకరు సాయం చేసుకుంటారు. దృక్పథం. ఈ చార్ట్ కేవలం భావోద్వేగాలకు సంబంధించిందే కాదు, ఇది ప్రధానంగా ఒక ఉమ్మడి లక్ష్యం లేదా ధర్మం వైపు 2 వ్యక్తులను కలిసి ఎలా ప్రయాణం చేస్తారో చూపించేది. పార్టిషన్ హోరా. ఓకే, ఇది
ధర్మము లేదా కర్తవ్యం వర్సెస్ ధర్మం వర్సెస్ కర్తవ్యం. పార్టీజన్ హోరాలో ఒక వ్యక్తికి తన వ్యక్తి పట్ల, తన కుటుంబం పట్ల, దేశం పట్ల, సమాజం పట్ల ఎంత ధర్మబద్ధంగా ఉంటాడో తెలుస్తుంది. ధర్మం అనేది డ్యూటీ కంటే చాలా పెద్దది. కర్తవ్యం సమయం మరి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కానీ ధర్మం అనేది పరిస్థితుల సంబంధం లేకుండా పాటించే ప్రోటోకాల్. ప్రయోగ ఉదాహరణలు: శుక్ర వీనస్ దశ. ఒక వ్యక్తికి శుక్రుడు పగలు బలమైన గ్రహమే సూర్యహోరాలో ఉంటే ఆ దశలో వ్యక్తికి సంపదనిస్తుంది, కానీ అతను విపరీతంగా కష్టపాల్సి వస్తుంది మరియు జీవితం చాలా కఠినంగా ఉంటుంది. సూర్యుని పాత్ర: అన్ని గ్రహాలు సూర్యుని ద్వారానే మనతో సంభాషిస్తాయి. సూర్యుడు శక్తిని ఉత్పత్తి చేసే గ్రహాలు ఆ శక్తి ద్వారానే ఫలితాలు ఇస్తాయి. రాహుకేతువులు: ఇవి లగ్నంలో ఉంటే కుటుంబం లోపల సమస్యలు ఉంటాయని, 2 లేదా 12 ఇళ్లలో ఉంటే కనుక బయట వ్యక్తుల ద్వారా సమస్యలు వస్తాయని అర్థం. ముగింపు: D2 హోరా చార్ట్ ద్వారా మన సంపద మరియు వచ్చే మార్గం ఎంత కష్టంగా ఉంటుందో లేదా సులభంగా ఉంటుందో తెలుసుకోవచ్చు. గ్రహాలు హోరా చార్ట్లు తమకు అనుకూలమైన స్థానాల్లో ఉంటే అవి మన లక్ష్యాలను చేరుకోవడంలో అసెట్స్గా పనిచేస్తాయి, లేదా అవి రిట్రోగ్రేషన్ అంటే వక్రీగా ఉంటే మనల్ని వెనక్కి లాగుతూ మనం చేసిన పనులను సరిదిద్దుకునేలా చేస్తాయని వరిస్తుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.